వాహిని మీడియా ప్రేక్షక మహాశయులకు నా నమస్కారం. నా పేరు మస్తాన్ వలి. మేము గత 80 సంవత్సరాలుగా అనువంశిక వైద్య విధానం చేస్తూ ఉన్నాము. ఇప్పట్లో మాకు ఈ మూలికా వైద్య విధాన శాస్త్రంలో మేము పట్టగూడ పొంది ఉన్నాము. సోరియాసిస్. ఈ సోరియాసిస్లో తో ఇబ్బంది పడే వాళ్ళు ఈ పలుకులు, నెత్తిలో, ఏళ్ళలో కానీ గోర్లకు వస్తుంది. శరీరంలో ఏ భాగంలోనైనా సోరియాసిస్ వచ్చి మనకు ఎంతో ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అదే ఇది గుళ్ళల మాదిరిగా మారడం, ఒకసారి అది పుండ్ల మాదిరిగా తయారు కావడము, ఈ విధంగా సోరియాసిస్ అనేక విధాలుగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అయితే ఈ సోరియాసిస్ని సంపూర్ణంగా నివారణ చేసే వైద్య విధానము మా అనువంశిక వైద్య విధానంలో చెప్పబడి ఉంది. అది ఈరోజు మీకు తెలియజేస్తాను. దాని ప్రకారం మీరు ఆ మూలికలతో ఈ సంపూర్ణ నివారణ కోసం మీరు స్వతహాగా మందు తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ దీనికి కావలసిన మూలికలు ఏమంటే సింధూర భస్మం. ఇది ఒక సింధూర భస్మం అండి. ఈ సింధూర భస్మం తీసుకోండి. తర్వాత ఈ సింధూర భస్మానికి మరి ఒకసారి వచ్చేసి ఇది ముత్తెపు భస్మం. ఈ సింధూర భస్మం, ఈ ముత్తెపు భస్మాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఒక పచ్చ కర్పూరం కలపాల్సి ఉంటుంది. సింధూర భస్మం, ముత్తెపు భస్మం, పచ్చ కర్పూరం. వీటితో పాటు మనకు కావాల్సింది పిప్పళ్ళు కూడా తగు మోతాదులో తీసుకోవాలి. ఈ పిప్పళ్ళు కూడా మీకు అతి ముఖ్యమైన మూలిక ఈ సోరియాసిస్ నివారణలో. తర్వాత మోడి. ఈ మోడి కూడా మనకు లభిస్తుంది. ఈ అడవి ప్రాంతాల్లో ఈ మోడి అనేది కూడా మనకు దొరికే మూలికలే. తర్వాత వాయు లవంగాలు. ఇవి వాయు లవంగాలు. ఈ వాయు లవంగాల్ని కూడా మీరు తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ వాయు లవంగాలు. తర్వాత దీనికి కావాల్సింది సొంటి. ఈ సొంటి మీకు తెలియదేం కాదు, మీకు తెలిసిందే. సొంటి అంటే ముఖ్యంగా సింధూర భస్మం, ముత్తెపు భస్మం, పచ్చకర్పూరం, పిప్పళ్ళు, మోడి, తర్వాత వాయు లవంగాలు, సొంటి. అయితే వీటితో పాటు పాత బెల్లం, అంటే బెల్లము పాత బెల్లాన్ని తీసుకొని ఇవి మొత్తం మెత్తగా నూరేస్తే మనకు ఈ విధంగా పౌడర్ తయారవుతుంది. ఇది సోరియాసిస్కి సంబంధించిన పౌడర్. ఈ పొడిని రోజు 2 పూట్ల, అంటే ఉదయము తిన్న తర్వాత ఒక 300 మిల్లీగ్రామ్స్, అంటే 300 మిల్లీగ్రాముల నుంచి 500 మిల్లీగ్రాముల వరకు ఉదయం ఒకసారి, రాత్రి భోజనం తర్వాత 300 మిల్లీగ్రాముల నుంచి 500 మిల్లీగ్రాముల వరకు మీరు ప్రతిరోజు వాడాల్సి ఉంటుంది. ఇది కనీసం 4 నెలల వరకు వాడాల్సిన అవసరం ఉంటుంది. సోరియాసిస్ వ్యాధి రక్తానికి సంబంధించింది కాబట్టి మనము ఇది రక్తశుద్ధి చేసుకొని వాటిని నివారణ చేసుకోగలుగుతాం. కానీ పైన ఏదో మందులు పూసేసి దీన్ని నివారణ చేసుకోవాలనుకోవడము అది అసాధ్యము, అసంభవం కూడా. ఎందుకంటే ఈ రక్తంలో నుంచి శుద్ధి కావాల్సి ఉంటుంది. ఈ రక్త శుద్ధి అయితేనే సోరియాసిస్ అన్నది శరీరంలో నుంచి బయటికి పంపించేసి సంపూర్ణ నివారణ పొందవచ్చు. నేను మూలికలు ఇప్పుడే చెప్పాను మీకు. ఆ మూలికల్ని నేను చెప్పిన విధంగా మీరు తయారు చేసుకోండి. సోరియాసిస్ ఆయుర్వేదంలో ముఖ్యంగా ఈ సోరియాసిస్కి పథ్యం అన్నది చాలా ముఖ్యమైనది. ఈ పథ్యంలో మాంసాహారాన్ని మొత్తంగా వాడకూడదు. తర్వాత ముఖ్యంగా ఈ వంకాయ, ఈ గోంగూర, ఈ 2 కూడా వెజిటేబుల్స్లో వాడడానికి వీల్లేదు. మాంసాహారాన్ని వదిలేయండి. ఈ వంకాయ, గోంగూర తినడం కూడా ఈ సోరియాసిస్ మందులు వాడేటప్పుడు వాడకండి. ఇకపోతే ఈ ఉదయము తిన్న తర్వాత, ఈ మందు తిన్న తర్వాత, రాత్రి మందు తయారు చేసుకుని వాడిన తర్వాత మజ్జిగతో కొద్దిగా మజ్జిగైనా తాగండి, లేదా కొద్దిగా అన్నంలో కలుపుకొని
తిన్న తర్వాతనే ఈ మెడిసిన్స్ వాడండి. ఇది ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది కాబట్టి మనము మజ్జిగని అనుపానంగా తీసుకోవాలి. మజ్జిగ అన్నది ఖచ్చితంగా మీరు దీంతో పాటు ప్రతిరోజు వాడవలసి ఉంటుంది. భోజనంలో కానీ లేదా ఒక గ్లాసులో వేసుకొని ఎప్పుడైనా తాగడం కానీ మజ్జిగ అన్నది వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇది మీరు తయారు చేసుకొని మీరు వాడగలిగితే మీకు సంపూర్ణ నివారణ జరుగుతుంది. సోరియాసిస్లో ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. 4 నెలలు వాడండి. మళ్ళీ జీవితకాలంలో సోరియాసిస్ శరీరం పైన ఎక్కడ రావడానికి మీకు ఆస్కారం ఉండదు. గోర్లలో ఉన్నా క్లియర్ అయిపోతాయి, గోర్లు కూడా బాగైపోతాయి. నెత్తిలో ఉన్నా క్లియర్ అయిపోతుంది, బాడీ పైన ఎక్కడ ఉన్నా అది బాగైపోతుంది. సోరియాసిస్ ఎందరికో ఇచ్చాము, ఎందరో బాగయ్యారు. సరే, ఇది మీరు నమ్మి వాడితే ఖచ్చితంగా బాగవుతుంది. ఒకవేళ ఈ మూలికలు మీకు దొరకని పక్షంలో, మీకు సుందర భస్మం దొరకని పక్షంలో, లేదా ఈ ముత్య భస్మం దొరకని పక్షంలో, ఇలాంటి కొన్ని మూలికలు మీకు దొరకనప్పుడు మీరు మాకు వీడియోలో కనబడుతున్న ఫోన్ నంబర్లకు మీరు కాంటాక్ట్ చేయండి. మేము మాట్లాడతాము. మీకు కావాలంటే మేము తయారు చేసినటువంటి ఈ సోరియాసిస్ మెడిసిన్స్ని కూడా మేము పంపించగలుగుతాము. మీరు ఈ మందులు వాడి మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారని ఆశిస్తున్నాను. నమస్కారం.